క్యాబేజ్ కొబ్బరి కర్రీ. క్యాబేజ్ కొబ్బరి కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాబేజ్, కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సింపుల్గా అయిపోతుంది. ఇది కొంచెం డ్రై కర్రీ లాగా ఉంటుంది. సో మనము ఒక మీల్లో ఒక డ్రై కర్రీ, జనరల్గా చాలామంది డ్రై కర్రీ తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటి డ్రై కర్రీ లాగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇందులో చాలా ఫైబర్ కంటెంట్ యాడ్ అవుతుంది. మన కొబ్బరి యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఫైబర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది కాన్స్టిపేషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో క్యాబేజ్ని ఫస్ట్ మనము కట్ చేసేసుకుందాము. సో క్యాబేజ్ కడగటం అనేది జనరల్గా ఏంటంటే పైన మనము వీటిని కడిగేస్తూ ఉంటాం కదా. సో క్యాబేజ్ కట్ చేసిన తర్వాత కడగటం అనేది జనరల్గా అయితే చేయరు. అన్లెస్ మనకి ఏమైనా పురుగు ఉంది అట్లా కానీ మనకి ఏమైనా అనుమానం వస్తే మాత్రం డెఫినెట్గా ఏంటంటే దాన్ని వేడి నీళ్ళల్లో, ఉప్పేసిన వేడి నీళ్ళల్లో క్యాబేజ్ కట్ చేసినవి అందులో వేసి ఒక 2 minutes ఉండిచ్చి తీసేయాలన్నమాట. ఇది మనకి ఏదైనా అనుమానం ఉంటే కనుక. లేకపోతే పైన ఫస్ట్ వాష్ చేసేసిన తర్వాత పైన ఆకులు తీసేసి అప్పుడు కట్ చేసేసుకుంటే బాగుంటుంది. దీన్ని చక్కగా సన్నగా కట్ చేసేసుకుందాము. సో అయితే మీకు చెప్పాను కదా, క్యాబేజ్ అనేది మనకి ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళని డెఫినెట్గా తీసుకోవద్దని చెప్తూ ఉంటాము. అయితే థైరాయిడ్ ఉన్నా కూడా థైరాయిడ్ మందులు తీసుకుంటూ నార్మల్సీకి ఉంటే కనుక వన్స్ ఇన్ ఏ వైల్ అంటే అప్పుడప్పుడు క్యాబేజ్ తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. కానీ మనకి తెలియకుండా థైరాయిడ్ ఉంది అనేది డెఫినెట్గా మనకి తెలియదు. అది మనకి టెస్ట్ చేసే వరకు. సో ఇనిషియల్గా మందులు సరిగ్గా వాడని వాళ్ళు, లేకుంటే థైరాయిడ్ లెవెల్స్ ఇంకా ప్రాపర్గా నార్మల్కి రాని వాళ్ళు డెఫినెట్గా క్యాబేజ్ మానటం అనేది మంచిదన్నమాట. అలాగే షుగర్ మందులు తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ తీసుకుని లేకుంటే షుగర్ ట్యాబ్లెట్ తీసేసుకుని వెంటనే క్యాబేజ్ సలాడ్ లాంటివి తీసుకుంటే కనుక క్యాబేజ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ కొంచెం డౌన్ చేస్తుంది కాబట్టి సో అది కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అంటే మొత్తం డ్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తగ్గిపోయి షుగర్ లెవెల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారంతో పాటు తీసుకుంటే మంచిది అన్నమాట. సో క్యాబేజ్ కటింగ్ రెడీ అయిపోయింది. దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేసుకుని మనము స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకుని రెగ్యులర్గా కర్రీ ఎలా చేసుకుంటామో మనము అలాగే చేసేసుకోవటం అనమాట. సో ఫస్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి చక్కగా మూత పెట్టేసేసి కొంచెం మగ్గించినట్టంటే ఎక్కువ మరీ డ్రైగా అనిపిస్తే వాటర్ సరిగా రావట్లేదు క్యాబేజ్లోంచి. ఈ మధ్యకాలంలో ఏంటంటే క్యాబేజ్ చాలా గట్టిగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఏమో తక్కువగా ఉంటుంది అనమాట. సో వాటర్ అది సరిగా యూజ్ అవ్వట్లేదు, ఆ వాటర్తో సరిగా ఇంకా కుక్ అవ్వదు అని అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ప్యాన్ హీట్ అయిపోయింది కదా, మనం కొంచెం అంత ఆయిల్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నెక్స్ట్ కొంచెం అంత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, జస్ట్ 2 అంటే 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను.
ఫ్లేవరింగ్ ఏజెంట్స్ యాడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్యాబేజ్, పసుపు, కారం, ఉప్పు. ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి నెక్స్ట్ టమాటా యాడ్ చేద్దాము. క్యాబేజ్ కుక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా ఆ వేపర్స్ ఇట్లాగా కొంచెము ఆ వేపర్స్ వెళ్ళిపోయేటట్టు ఆ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. మనము క్యాబేజ్ కుక్ చేస్తున్నప్పుడు ఆ సల్ఫర్ వాసన అనేది వస్తుంది. మీరు ఆ సల్ఫర్ వాసన కరెక్ట్గా ప్రాపర్గా మనకి క్యాబేజ్ కుక్ చేస్తున్నప్పుడు వస్తుంది అనమాట. ఆ వాసన అంతా పోయే వరకు కొంచెం అంతా మనం ఇట్లాగా తిప్పేసి తర్వాత మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవచ్చు. ఆ సల్ఫర్ వాసన అంతా పోయింది. ఇప్పుడు మనకి ఆ కారము అవన్నీ మిక్స్ అయినటువంటి స్మెల్ వస్తుంది. అలాగే కొంచెము వాటర్ కూడా ఊరుతుంది. మనం ఉప్పు యాడ్ చేసాం కదా, కొంచెం అంతా స్లోలో పెట్టి దీన్ని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈ లోపల టమాటా కట్ చేసుకుందాం. సో టమాటా యాడ్ చేసేటప్పటికి ఏంటంటే మనకి మంచి కలర్, ఫస్ట్ ఎప్పుడు కూడా ఆహారం కలర్ఫుల్గా ఉండాలి. సో మంచి కలర్ యాడ్ అవుతుంది. దీంట్లో బోల్డ్ అని యాంటాక్సిడెంట్స్, వైటమిన్ సి దీంట్లో కూడా ఉంటుంది బోల్డ్ అంతా. టమాటో ఫ్రూట్ కదా, సో క్యాబేజ్లో కూడా వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే టమాటోస్లో కూడా వైటమిన్ సి ఉంటుంది. ఈ ఫైబర్ కూడా దీనికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. క్యాబేజ్ ఫైబర్, టమాటో ఫైబర్, తర్వాత లాస్ట్లో మనం కొబ్బరి యాడ్ చేస్తాం కదా, ఆ కొబ్బరి ఫైబర్, ఇదంతా కూడా చాలా ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది, అలాగే హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనము టమాటా యాడ్ చేసేసాం. సో మళ్ళీ మిక్స్ చేసేసుకుని చాలా క్విక్గా కుక్ అయిపోతుంది. చాలామంది ఏంటంటే ఫస్ట్ క్యాబేజ్ని బాయిల్ చేసేసి ఆ వాటర్ అంతా తీసేసి అలా చేస్తారు. అదంతా అవసరం ఉండదు, ఎందుకంటే ఆకులు అవి, క్యాబేజ్ అనేవి ఆకులు కాబట్టి చాలా క్విక్గా కుక్ అయిపోతుంది అనమాట. ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాబేజ్ తాలింపు చేసిన తర్వాత కొంచెం సేపు ఆ సల్ఫర్ వాసన అంతా పోయే వరకు కొంచెం మనం తిప్పుతా దాన్ని కుక్ చేసిన తర్వాత మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనము టమాటా యాడ్ చేసాం కదా, ఇంకొంచెం వాటర్ కంటెంట్ యాడ్ అవుతుంది. సో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మనం దీన్ని కుక్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనము కొబ్బరి యాడ్ చేద్దాము. చూడండి చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం కూడా దీన్ని తీసేసి చక్కగా కర్రీలాగా యూస్ చేసేసుకోవచ్చు. చపాతీతో, రైస్తో అట్లా తీసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు మనము దీనికి కొబ్బరి యాడ్ చేద్దాము. కొబ్బరి యాడ్ చేసేటప్పటికి ఇంకొన్ని పోషకాలు ఇందులో యాడ్ అవుతాయి. గుడ్ ఫ్యాట్ ఒకటి యాడ్ అవుతుంది, ప్లస్ ఏంటంటే దీంట్లో కొన్ని మినరల్స్ ఉంటాయి, అలాగే వైటమిన్స్ ఉంటాయి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్గా ఫైబర్ కూడా దీనికి చక్కగా యాడ్ అవుతుంది అనమాట. క్యాబేజ్కి ఒక ప్రత్యేకమైన టేస్ట్ కూడా వచ్చేస్తుంది. సో కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ కుక్ చేయనవసరం లేదు. ఆల్రెడీ మనం కొబ్బరి పచ్చిగానే తింటూ ఉంటాం కాబట్టి కొబ్బరి నేను జస్ట్ కొంచెం రుచి పర్పస్ అన్నట్టుగా కొద్దిగానే వేసాను. ఇంకా కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూస్తే జస్ట్ క్యాబేజ్ కర్రీ లాగా ఉంటుంది, కొంచెం అక్కడక్కడ కొబ్బరి కనిపిస్తుంది. కానీ ఇంకొంచెం ఎక్కువ కొబ్బరి కనిపించాలి, ఇంకా ఎక్కువ కొబ్బరి టేస్ట్ కావాలి అని అనుకుంటే కనుక ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో చక్కగా కుక్ అయిపోయింది. ఇది మనము సర్వ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని
క్యాబేజ్ కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. క్యాబేజ్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. క్యాబేజీలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది, బ్లడ్ వెసల్స్ని ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. దీంతో హై బీపీ బాగా తగ్గుతుంది. క్యాబేజీలో సాల్యుబుల్ ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ను తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని పెంచుతాయి. తరచూ క్యాబేజీని ఆహారంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.